అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము పొద్దున్నే పని లేదా మళ్ళీ అనుకోకండి. చూడండి అసలు మంచు అసలు ఎలా పడుతుందో అసలా. ఓయమ్మ! కమ్మేసిందండి బాబు. మళ్ళీ కమ్మేసింది. అస్సలు తగ్గేదేలే అంటుంది. ఓకే. చూడండి అస్సలు మొత్తం అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువుని కూడా మూసేసింది మంచు. సో, ఈరోజొచ్చేసి నా ఫ్రెండ్స్‌ని చూపిస్తాను. దిస్ ఈజ్ మై ఫ్రెండ్. మర్మం చెట్టు. ఇది మొద్దుబంతి. ఇది నా వంకాయ మొక్క. ఈ 2 గులాబీ చెట్లు మొన్నే పెట్టాను. మొన్న పెళ్ళినప్పుడు అన్నీ పీకేశారు కదా! ఇదొచ్చి పెద్ద కాగడమల్లి అంటారండి. ఈ కాగడమల్లి పూలు దేవుడికి మాలగా బావుంటాయి. ఇది బారు మొగ్గ. ఇదొచ్చి చిన్న కాకడమల్లి అండి. అదే కనకాంబరాలు వేసుకొని కొట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పూలు ప్రస్తుతానికి ఇదొచ్చి నా కనకాంబరాల చెట్టు ఒక్కటే ఉందండి. చచ్చిపోయినాయి, అన్నీ చచ్చిపోయినాయి. సో అవి వచ్చేసి వంకాయ మొక్కలు 2 అలా పెంచుకుంటున్నాను. ఇటు పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ మందార చెట్లు పూలు. సో ఇవ్వండి, దీన్ని దేవకాంచనం అంటారు. ఇది శివుడికి ఇష్టమైన పువ్వు అంటారు. ఇప్పుడు ఏదో పువ్వు పూసింది కదా, అది పువ్వు అలా ఉంటుంది. దీన్ని కాడ బెరడు మోకాళ్ళ నొప్పులు పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఇదిగో బంతి మొక్క. ఇదో రకం మొక్క. గులాబీ చెట్టు. ఈ గులాబీ మొక్క పేరు వచ్చేసి అన్నపూర్ణ. అంటే మా అమ్మగారి పేరు. చనిపోయిన వాళ్ళు మనం గుర్తు చేసుకోవటానికి వాటి పేర్లు పిల్లలకే కాదు మొక్కలకు కూడా పెట్టుకోవచ్చంట. సో ఇది మా బైక్ చూసారా, పాతకాలం బైక్ కదండి, మంచిదే. సో ఇది వచ్చేసి మా రేకుల షెడ్. మొన్న వేయించాం కదా, అదేమో నేను సొరకాయ మొక్క పెట్టుకున్నాను. సో అప్పుడప్పుడు ఒక్క కాయ కాస్తుంది. ఇదిగో మా చుట్టాలు 2 ఉన్నాయి. మిగతావి అమ్మేసాం చేసుకోలేక. ఇగో మావి ఆటివి దోళ్ళు. దాని పేరు సమిష్ట, దాని పేరు వశిష్ట. సావిత్రి, బుజ్జి అంటే నాకు అది అలవాటు పెట్టుకోవటం పేర్లు. సో అలాగా. ఇది మా మెట్లు. డాబా పైన ఉంది. ఒక్క నిమిషం. ఇక చూడండి అసలు మంచు. బాబోయ్ నాయనో, అసలు ఎంత బాగుంది కదా సీనరీ. ఇలా చూస్తుంటే ఒక ఆనందం అండి బాబు, ఎక్కడ చెప్పుకొని. మా సొరకాయ మొక్క ఇట్లా రేకుల షెడ్ మీద పాకించుకున్నాను. సో మీరు కూడా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అందరూ నా వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా డాబా చూస్తే భయపడతారు. ఉంటానండి, బాయ్.